ఇష్టము, కానీ పాపము ఇష్టం లేదు దేవుడికి. కాబట్టి మనందరిని ప్రేమిస్తున్నాడు మనం పాపులమని, కానీ మనలో ఉన్న పాపం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టి ఇక దాని జోలికి మనము వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉంటే దేవుడు వాగ్దానము చేసినటువంటి ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక చూడండి, పాపమును ప్రేమించకండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మన శరీరానికి చాలా ఆలోచనలు కదా. ఈ శరీరానికి ఎన్నో రకాల ఆలోచనలు కలుగుతూ ఉన్నది, ఆశలు కలుగుతూ ఉన్నాయి ప్రియులారా కదా. శరీరానికి ఆశ. ఎవరైనా మంచి గుడ్డలు కట్టుకొని వెళ్తున్నారు అనుకో, మన శరీరం ఊరుకునిద్దా? మన శరీరం కూడా కావాలనుకునిద్ది. ఎక్కడ కొన్నావు అని అడుగుతాం కదా. అంటే ఈ శరీరం కూడా కోరుతుంది. అంతేకాకుండా ఏదైనా పాపం మనకు కనపడినప్పుడు ఈ శరీరం ఆశపడుతుంది. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడంటే వాక్యము, శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం అనేటువంటిది మన శరీరంలో ఉన్నది. కాబట్టి ఇది మంచిది కాదు. శరీర ఆశ మంచిది కాదు, నేత్ర ఆశ మంచిది కానే కాదు. జీవపు డంబం అంటే గర్వం. జీవడంబం అంటే ఏంది? ఇప్పుడు ఈ శరీరానికి ఆశ కలుగుతుంది. ఈ ఆశ ఎప్పుడు కలుగుతుందంటే మన నేత్రముతో చూసినప్పుడు కలుగుతుంది. అది కలిగిన తర్వాత మనకి డంబము ఏర్పడుతుంది. ఇక్కడ జీవపు డంబం అంటే గర్వము. చూడండి, ఎవరైనా బంగారం ఉన్నటువంటి వారు, బంగారపు దండ ఉందనుకోండి, ఈ దండ మెడలో వేసుకొని గుండెలు పెట్టుకుంటారట. పెట్టుకుంటే ఉపయోగం ఉందా? వారు ఏం చేస్తారు చెప్పండి? దండ ఉన్నవాడు ఏం చేస్తాడు? 2 గుండెలు ఓడదీసి దండను బయటికి కనపడేటట్టు చేస్తాడు. అంటే ఎందుకు అందరూ చూడాలి. అదొక గర్వం కదా. బ్రాస్లెట్ పెట్టుకున్నవాడు లోపలికి వేసేసి గుండె వేస్తాడా? వేయడు. అది బయటికి కనపడాలి. పొద్దాగలేటట్టు చూపిస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? జీవపు డంబం. నాకే ఉంది చూడండి అని కదా. ప్రియులరా, ఎందుకంటే ఇది శరీర ఆశ. ఇది ఆదిలో దేవుడు చెప్పాడు, తోటలో ఆదాము అవ్వ ఉన్నారు. ఇదిగో మీరు ఏ పండైనా సరే నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా ఏదైనా సరే మీరు తినొచ్చు. కానీ ఇదిగో ఇక్కడ ఒక ఫలం ఉంది, దాన్ని మాత్రం మీరు తినొద్దు అన్నాడు. తినొద్దంటే ఆ అవ్వ ఏం చేయాలి చెప్పండి? తినకుండా కూర్చోవాలి. సో ఆమె ఏం చేసింది? భర్తను కూడా వదిలేసి ఒక్కతే వెళ్ళింది. భర్తను వదిలేసి ఒంటరిగా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఈ యొక్క అపవాది అయిన సాతానుడు సర్పములో జొరబడ్డాడు. అంతకుముందు సర్పానికి కాళ్ళు ఉండేయంట. సర్పం మామూలు కాళ్ళతో నడిచేదట సర్పం. సో ఈ సర్పములో జొరబడ్డాడు అపవాది. జొరబడి చెట్టు మీద ఎక్కి ఇప్పుడు అవ్వను చూస్తూ ఉన్నాడు. అవ్వను చూసి అవ్వని ఆకర్షిస్తూ ఉన్నాడు. అవ్వకి ఆ పండు గురించి చెబుతున్నాడు. అవ్వా, ఎప్పుడైనా ఈ పండుని గురించి ఆలోచించావా అని. అదంట చూడటానికి ఎలా ఉంది? రమ్యముగా ఉందంట. చూడటానికి రమ్యముగా అంటే భలే ఉందంట, ఆకర్షిస్తూ ఉందంట. ఆకర్షిస్తూ ఉండేదలికే ఈ నేత్రం ఏం చేసిందంటే దాన్ని చూసి ఆకర్షించి శరీరానికి కావాలని ఏం చేసింది? దాన్ని కోసుకుంది. చూడండి పిల్లారా, కాబట్టి ఈ నేత్రం ఏదైనా చూస్తే అది నాకు కూడా కావాలి, వెనక ముందు ఆలోచించదు. ఇంకా అది నాకు కూడా కావాలి. ఎవరన్నా ఏదన్నా వేస్తే అది నాకు కూడా కావాలి. ఏదన్నా డెకరేషన్ చేసుకుంటే అది నాకు కావాలి. ఏదన్నా కొనుక్కుంటే అది నాకు కావాలి. అంటే ఈ నేత్రము ఆ విధంగా ఆకర్షిస్తుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మనం ఏం చేస్తామంటే ఈ దురాశలు చొప్పున పాపము ఏలే విధంగా చేస్తాం. పాపము ఏలే విధంగా చూడగానే నాకు కూడా కావాలి.
నువ్వు వెళ్తావు, అది నీకు ఏం తెలియదు దాని గురించి. తెచ్చుకోగానే పాపము నీలో ప్రవేశిస్తుంది, సింపుల్గా ప్రవేశిస్తున్న పాపం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండి పాపము ఏలనీయకుండా ఉండాలి. చాలా మంది జీవితంలో పాపము ఏలుతూ ఉంది. కొంతమంది త్రాగుబోతులు ఉన్నారు. ఈ త్రాగుబోతులు ఏం చేస్తారంటే ఉదయాన్నే 4 గంటలకే వెళ్ళి కూర్చుంటారు. ఎక్కడ? షాప్ దగ్గర. కారణం ఏంది? వాళ్ళని పాపము ఏలుతుంది, లాక్కెళ్తుంది. వాళ్ళని పద 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 అని లాక్కెళ్తుంది. మా ఊర్లో కుర్రోళ్ళు అందరూ చాలా మంది పొద్దున్నే వెళ్ళిపోతున్నారు. పని పాటకి వెళ్ళట్లేదు, కానీ తాగటానికి మాత్రం వెళ్తున్నారు. తాగటానికి గుంపులకి వెళ్ళి తాగి వస్తూ ఉంటారు. అంటే పాపం వాళ్ళని ఏం చేస్తుంది? పట్టేసేసింది. పట్టి వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తుంది, ఏలుతుంది, బానిసలను చేస్తుంది. వాళ్ళ శరీరం ఇప్పుడు పాపము కోసము పరుగులు తీస్తుంది. కాబట్టి మనము దేవుడు చెప్పినటువంటిది ఏదైనా వద్దు అంటే దాని జోలికి మనము వెళ్ళకూడదు. దాని సాయికి కూడా మనము వెళ్ళటానికి వీల్లేదు కదా. దాని జోలికి వెళ్ళకూడదు. అది ఉన్న స్థలానికి మనము వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు వెళ్తున్నావంటే ఆ పాపము నిన్ను బానిసగా మార్చి అది నిన్ను ఏలుతుంది. ఇక్కడ 13వ వచనం చూస్తే, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏం చేయాలంట? మన అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడదు. మన అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనములుగా అప్పచెప్పకూడదు మన అవయవాల్ని. కొంతమంది కన్ను మంచిది కాదు, మనమే చెప్పుకుంటాం, అరే ఆడి కన్ను మంచిది కాదు, కన్ను పడిందా అంతే, దాన్ని లేపేసేస్తాడు రా అనుకుంటారు కదా. కన్ను మంచిది కాదు, కొంతమంది చూస్తే కావాలనుకునేటువంటి కన్ను. చెయ్యి మంచిది కాదు, చూస్తే లాక్కోవాలనుకునే చెయ్యి. కాలు మంచిది కాదు, చూస్తే అక్కడికి వెళ్ళాలనుకునేటువంటిది. కాబట్టి మన అవయవాలని దుర్నీతి సాధనములుగా మనము ఉంచటానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో చాలా మంది దేవుని వెంబడిస్తూ కూడా దుర్నీతి కదా. మనం నీతిగా ఉండాల్సిన మనము దుర్నీతి సాధనములుగా మన శరీరాన్ని వాడుతూ ఉన్నాం ప్రియులరా. ఇది మంచిది కాదని వాక్యము సెలవిస్తుంది. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలంట. మీ అవయవాలు దేనికి? నీతి సాధనం. నీతి చేయటానికి సాధనములుగా మన శరీరాలు ఉంచాలి తప్ప దుర్నీతి చేయటానికి ఇష్టం లేదు దేవునికి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు గారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము. మనం కృపకాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు దేవుని యొక్క కృప విస్తారంగా ఉంది. ఇప్పుడు మనం ఏడున్నామంటే దేవుడి కృప మిమ్మల్ని లాక్కొచ్చింది ఇక్కడికి, ప్రార్థనకి వెళ్దాం పదా అని కదా. దేవుని కృపే కేవలము. సో ఇది కృపకాలం. ఈ కృపకాలంలో దేవుని కృప మన మీద సమృద్ధిగా ఉన్నప్పుడు మనం దాన్ని పొందుకోవాలి కదా. ఒక పక్క అపవాది లాగుతూ ఉన్నాడు, ఆడకెళ్దాంపా ఏడకెళ్దాంపా అని. ఓ పక్క దేవుని కృప మనల్ని ఆకర్షించి పద దేవుని సన్నిధికి వెళ్దాం పద అని నడిపిస్తూ ఉంది. కాబట్టి కృపలో మనము దేవుని కృపను పొందుకునే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులరా. కాబట్టి మనము పాపమునకు అమ్మబడితే శరీర సంబంధం అవుతామంట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే చూడండి, ధర్మశాస్త్రము ఆత్మ. చూడండి ఒకసారి. ఏం చేయదంట? ఏం చేయదు? ప్రభుత్వము చేయదంట. ప్రభుత్వం చేయదు. మరొకసారి చదువుదాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపమును ప్రభుత్వము మీ మీద ప్రభుత్వము పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపలోనే ఉన్నారు మీరు. ఈ కృపలో ఉంటే ఏ పాపము కూడా ప్రభుత్వం మీ మీద. ప్రభుత్వం చేయటం అంటే ఏంది? ప్రభుత్వం చేయటం అంటే ఏం చెప్పు? ప్రభుత్వ అధికారులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక పవర్ ఉంటుంది. పవర్
ఇది చెయ్యి అంటే చెయ్యాలి వాళ్ళు, అంతే కదా, ప్రభుత్వం చెప్పినప్పుడు చెయ్యాలి మనం. సో అది ప్రభుత్వము జరిగించేటువంటి పని అది. కాబట్టి మనం కృపలో ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అంటే పాపం అనే ప్రభుత్వం మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే దేవుడు మనల్ని పక్కగా తీసేసాడు ఈ కృపలో జీవించడానికి. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 14 వచనంలో రాయబడింది, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించుచున్నది చేయక ద్వేషించుచున్నదియే చేయుచున్నాను. చేయాలనుకున్నది చేయకుండా దేవుడు ఏదైతే వద్దని ద్వేషించాడో దాన్నే చేస్తూ ఉన్నాం. అంటే ధర్మశాస్త్ర ప్రకారం మనము కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉన్నాం. వాక్యం ఏం చెబుతుందంటే ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది దని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడ్డామంట మనం. మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ వాళ్ళు పరిశుద్ధమైన స్థలములో ఉండి కూడా పాపములో పడ్డారు. వాళ్ళు పాపములో పడినప్పుడు, పాపం చేసినప్పుడు వారి ద్వారా మనకేమొచ్చింది? పాపం వచ్చింది వారి ద్వారా. ఇప్పుడు మీరు ఏదైనా సంపాదించారనుకోండి, ఇప్పుడు మీది ఎవరికి వెళ్ళిద్ది? మీ బిడ్డలకి వెళ్ళిద్ది కదా, మీ బిడ్డలకి వెళ్ళిద్ది. అదేవిధంగా వాళ్ళు సంపాదించిన పాపము తరతరములకు అది వస్తానే ఉన్నది పిల్లరా. కాబట్టి అందుకే ఇక్కడ తెలియపరుస్తుంది అంటే ధర్మశాస్త్ర ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపము నాకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపానికి అమ్మబడ్డాం మనం. అందుకే ప్రతి ఒక్కళ్ళు పాపం చేయడానికే సిద్ధపడతారు. ప్రతి దినం కూడా పాపం విషయమే మనలో ఉంటుంది. పాపం చేయని వాళ్ళు ఎవరు ఉండారా? ప్రతిదినం మనం ఏదైనా మాట్లాడినా కానీ పాపం అనే వచ్చింది. అరే పాపం వాడు పడ్డాడు రా అంటాం, అరే పాపం వాళ్ళు వెళ్ళలేదురా అంటాం, అరే పాపం వాళ్ళు బస్ ఎక్కలేకపోయారా అంటాం, అరే పాపం కాలు జారి కింద. పొద్దాల పాపమే వచ్చింది మన నోటి నుంచి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు వచ్చింది ఈ పాపం అనే మాట. సో పాపం మనల్ని ఏళ్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పాపము నుండి తొలగించడానికి ఆయన పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. మనల్ని పాపము నుంచి తొలగించి పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి మన పాపమును ఆయన తొలగించాడు కదా. పాపమునకు వచ్చు జీతం ఏంది చెప్పండి? మరణం. పాపమునకు వచ్చే జీతం మరణం. అమెరికాలో ఒక ఆయన దైవ సేవకుడు ఇదిగో ఈ విధంగా ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రసంగిస్తూ ఉంటే దూరం నుంచి ఒకడు కాల్ చేశాడు. వాడు ఏమనుకున్నాడు? నేను కాల్ చేసి హ్యాపీగా చంపేసేసి వెళ్ళిపోతాను అనుకున్నాడు. చంపి వెళ్ళిపోతాను అనుకున్నాడు వాడు. కాల్ చేసాడు, అక్కడ నుంచి దూకి పరిగెత్తుకుంటా కిందకి దిగి పరారయ్యే సమయానికే పట్టుబడ్డాడు. పరారవుతున్నాడు, పట్టుబడ్డాడు. కానీ వాడు కాల్చినప్పుడు అనుకున్నాడు, నేను ఎవడికి దొరకను, నన్ను ఎవడు చూడలేదు, నేను ఎస్కేప్ అనుకున్నాడు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? పాపమునకు జీతము మరణం. నువ్వు గనక పాపం చేసేవంటే ఆ పాపానికి ఇమిడియట్లుగా వచ్చేది మరణమే. ఇప్పుడు వాడు సంతోషించాడు, నేను ఎస్కేప్ అనుకున్నాడు, కానీ వాడు పట్టుబడ్డాడు. వాడికి ఇప్పుడు మరణ శిక్ష విధిస్తూ ఉన్నారు. మరణశిక్ష వేయబోతున్నారు. వాడు చచ్చిపోతాడు వాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏదో తీసుకొద్దాం అనుకుంటాం, మనం ఏదో దొంగిలించుదాం అనుకుంటాం, మనం నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ తర్వాత పట్టుబడతాం. ఏదైనా తప్పు చేస్తాం, మనము నన్నెవరు చూడట్లేదులే అనుకుంటాం, కానీ ఒక దినము దొరికిపోతాం. కానీ అప్పుడు వచ్చేది శిక్ష. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము. నువ్వు పాపం చేస్తే మరణం వస్తుంది. కాబట్టి ఈ మరణాన్ని తప్పించడానికి ప్రభు అయిన యేసు పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఎవరు నశించింది? ఎవరు? మనమే. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడక, మన పడక, మన విధానము అన్నీ కూడా నశించిపోవటానికి మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎవరు చెప్పలేదనుకో, మనం ఈ లోకంలో కొట్టుకుపోతాం. లోకంలో ఉన్న పాపములతో కొట్టుకుపోతాం. ఇప్పుడు మనం తెలుసుకున్నామనుకో,
వాటిని విడిచిపెట్టి గనక దేవుని కొరకు జీవిస్తే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. దేవుని కొరకు నువ్వు జీవించగలిగితే ఎంత ఆనందం ప్రియులారా. మనం ఆనందపడతాం, మన కుటుంబము ఆనందిస్తుంది. ఈ దినాల్లో చాలా మంది పేదరికంలో ఉండడానికి గల కారణం, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆయన ఎంత చెప్పండి అందరూ, ఎంత సంపాదిస్తాడు? నెలకి ఎంత వస్తాయి? 30,000 వస్తాయి. వాళ్ళ భార్య, 2 పిల్లలు. 30,000 సరిపోవా? హ్యాపీ సరిపోతాయి. 30,000 భార్య, 2 పిల్లలు. కానీ ఆయన ఉదయం వెళ్ళి 9 నుంచి 5 గంటల దాకా కష్టపడి 1000 రూపాయలు తీసుకొని 800కి తాగి 200 తెస్తాడు ఇంటికి. ఈ 200 ఎంతమంది తినాలి? ఇప్పుడు ఏమేమి చెయ్యాలి ఆలోచించారా? పేదరికం కారణం ఏంటంటే పాపము దరిద్రములోనికి తీసుకెళ్తుంది. పాపము దరిద్రములోనికి తీసుకొని వెళ్తుంది. అదే ఆయన తాకుండా 1000 రూపాయలు తీసుకొస్తే ఇలా 30 రోజులు 30,000 వస్తే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటారు, కావాల్సినవి చేసుకోవచ్చు, పేదరికం ఉండదు. పాపము ఈ విధంగా ప్రతి ఒక్కడికి ఆవరించి రకరకాల పాపపు క్రియలు చేపించి దరిద్రములోనికి తీసుకొని వెళ్తుంది, దరిద్రములో పడేస్తుంది. కాబట్టి దేవుడు నీ దరిద్రాన్ని తొలగించడానికి ఆయన పరలోకం నుంచి వచ్చి చెప్పాడు, చేయొద్దు ఆ పనులని, పాపం చేయొద్దు అని చెప్పాడు. మరి మనం వింటున్నామా మాట? ఈ మధ్యాహ్న కాలం మనందరం కూడా ఆలోచించాలి. మనం వింటున్నామా? పాపము వలన దేవుడిచ్చు మహిమను పొందలేకపోతున్నామంట. దేవుడిచ్చేటువంటి మహిమను మనము పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే పాపము మనలో ఉండటం వలన. అదే ఈ పాపం మనలో లేదనుకో, దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. అనిచ్చే మహిమను పొందలేకపోతున్నాం. అందుకే వాక్యం రాయబడింది, అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అంతటా అందరూ చేస్తున్నారు పాపం. ఈ దినాల్లో ఎక్కువైపోయింది పాపం. ఇంట్లో ఎవరో ఒకళ్ళు పాపం చేస్తున్నారు. ఈ పాపం వల్ల దరిద్రం వస్తుంది, పేదరికం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, కుటుంబము గందరగోళం అవుతుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేక దాటిపోతూ ఉన్నారు కనుక దేవుడు దాన్ని అంగీకరించలేక దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుడు చూసి దుఃఖపడుతున్నాడు. అయ్యో ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ బాధ అని ఆయన దుఃఖపడుతూ మనకి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏదో విధంగా వీళ్ళని ఆ స్థితి నుంచి తప్పించాలి అని ఆయన వేదన చెందుతూ మన కొరకు ప్రతిదినము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు పరలోకం నుండి దేవుడు భూలోకానికి వచ్చి జన్మించి మన కొరకు శ్రమపడి, బాధపడి, గాయపడి, రక్తము కార్చి, మృతి చెంది, తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు నిత్యము ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. నిత్యం ప్రార్థన చేస్తున్నాడు ఆయన మన కోసం. ఎందుకు మన కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ఉండే స్థలములో మనం కూడా ఉండాలని. ఎక్కడ ఉంటాడు ఆయన? పరలోకంలో ఉంటాడు. మనల్ని కూడా ఆ పరలోకంలోనికి తీసుకొని వెళ్ళాలని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎంత అదృష్టవంతులు మనం, ఎంత లక్కీ పీపుల్ మనం కదా, ఎంత లక్కీ. మరి ఆయన ప్రార్థన చేస్తూ మన అందరిని అక్కడికి తీసుకొని వెళ్ళాలని ఆయన ఆశపడుతుంటే మరి మనం ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేకుండా ఏదో ఒక పాపం చేస్తూ ఉన్నాం. పాపము నిన్ను విడువదు, విడిచిపెట్టిదా? ఈ లోకంలో పాపము నిన్ను విడవదు. కానీ కృప, దేవుడు కృప చూపించి నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు అది ఏ పాపమైనా సరే ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు నోరు తెరిచి అడిగితే క్షమిస్తున్నాడు ఆయన. నోరు తెరిచి అయ్యా నేను పాపినయ్యా అని నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఏ పాపమైనా సరే ఆయన క్షమించి నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆ మార్గం ఏంటంటే నీతి మార్గము, పరిశుద్ధ మార్గము, యథార్థ మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గం. అది ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎంత ధనిలో మనం చూడండి. అంతేకాకుండా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరిస్తున్నాడు ఆయన. మరి మనము ఒప్పుకుంటున్నామా? చూడండి, మొదటి యోహను రాసిన పత్రికలో రాయబడింది. మొదటి యోహను రాసిన పత్రిక, యోహను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 8 నుంచి చూద్దాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల
మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఎవరైనా సరే వచ్చి ఉన్నప్పుడు నాలో ఏ పాపం లేదయ్యా నువ్వు చెప్పావనుకో, నిన్ను నీవు మోసము చేసుకుంటావు. మీరు చెప్పండి, మీలో పాపం లేని వాళ్ళు చెయ్యెత్తాలి. నేను ఎత్తే ఆల్రెడీ, అయినా మీరు ఎత్తట్లా. మీలో పాపము లేని వారు చెయ్యెత్తాలి. పాపం ఉండేవాళ్ళు చెయ్యెత్తాలి. పాపం ఉండేవాళ్ళు, మనందరం పాపం, ఏదో ఒక పాపం కదా. మరి చేసినప్పుడు మనము మనలో పాపము లేదని చెప్పడానికి కుదరనే 6వ వచనం రాయబడింది, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏం చేస్తామంటే ఆయనతో కూడా, ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధికి వచ్చి ఈ దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుని వెంబడిస్తున్నాం మనం కదా. యేసుని వెంబడిస్తున్నాం. నాని పాస్టర్నో నన్ను కాదు మీరు వెంబడిస్తుంది. ఎవరిని? ఆయన్ని, యేసుని. ఆయన్ని వెంబడిస్తున్నాం. ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తూ మనము ఏం చేయాలంటే అతనితో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందమో. చీకటితో ఇంకేం పని? మనం ఒకసారి చీకటిలో ఉన్నాం, దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇంకా మనం వెలుగు సంబంధులుగానే మనము ఉండాలి. వెలుగు సంబంధులు అంటే ఏంది? చీకటి సంబంధులు అంటే ఏంది? చీకటి సంబంధులు అంటే పాపం చేసేవారు. పాపం చేసేవాళ్ళు ఎవరైనా చీకటిలోనే చేస్తారు కదా. పాపము పబ్లిక్గా చేయలేరు, చీకటిలో చేస్తారు కొన్ని పాపాలు. ఇప్పుడు చీకటితో నీకు పని లేదు, దేవుడు నిన్ను వెలుగులోనికి తెచ్చాడు. వెలుగులోకి వచ్చిన నీకు నువ్వు చీకటిలోనే ఉంటే ఎలా? కుదరదు. రెండోది, అబద్ధమాడుచున్నాం మనము. ఇక్కడ రాయబడింది, అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి పాపము యేసు రక్తము పవిత్రునిగా చేస్తుంది ప్రియులారా. ఎప్పుడు? నీవు ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నప్పుడు. ప్రార్థనకి ఇప్పుడు ఆదివారం వస్తున్నాం మనం. సోమవారం నుంచి ఏం చేస్తాం? రేపటి నుంచి ఏం చేస్తారు? ప్రార్థన గురించి ఆలోచిస్తారా మీరు? రేపటి నుంచి బైబిల్ తీసి చదువుతారా? రేపటి నుంచి ప్రార్థన చేస్తారా? అమ్మా, బైబిల్ తీసుకెళ్ళి దిండులాగా తల కింద పెట్టుకుంటారు కదా. ప్రతిదినము అన్యోన్య సహవాసం. దేవునితో నీవు సహవాసము అంటే కనీసం ఒక అరగంట, గంటైనా ప్రార్థన చేస్తున్నావా? గంటైనా దేవుని దగ్గర కూర్చొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసి దేవునితో సహవాసం చేస్తున్నావా? దేవుడికి మనతో సహవాసం చేయాలని ఎంతో ఇష్టమంట. దేవుడు ఆదిలో ఆదామును సృజించి సాయంత్రము చల్లబూట ఆదాము దగ్గరికి దేవుడు వచ్చేవాడంట. దేవుడు పరలోకంలో ఉండే దేవుడు భూమి మీదకి వచ్చి ఆదాము మీద చేయి వేసి ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడంట. ఆదాం, ఏం తిన్నావు ఈరోజు? ఎక్కడున్నావు నీవు? ఏ కాయలు తిన్నావు? బాగున్నాయా అని అడిగేవాడు. ఇప్పుడు మనల్ని కూడా ఈ దినాల్లో ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎలా మాట్లాడతాడు ఆయన? వాక్యము చదువుకున్నప్పుడు మాట్లాడతాడు. ప్రార్థన